ఫస్ట్ పాయింట్ వీడియోలోకి వెళ్లే ముందు చెప్పాలనుకుంటుంది, నేను లోకల్ విజయవాడలో ఉంటాను. విజయవాడ సిచ్యువేషన్స్ అంత బాగోలేదు వర్షాల కారణంగా అండ్ నది కృష్ణమ్మ నది కారణంగా రోడ్స్ గానీ అండ్ మాక్సిమం ఏరియాస్ కూడా అంత ప్రాపర్ గా లేవు ఫ్లడ్స్ వల్ల. ఒక 2 రోజులు బయటికి రాకుండా ఉండండి అని నేను చెప్పను. జాగ్రత్తగా బయటికి రండి. మన హెల్ప్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. మీకు వీలైనంత వరకు అది ఎలా అయినా పర్వాలేదు కానీ చేయగలిగినంత సాయం చేయండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకరికి హెల్ప్ చేయడానికి అనవసరంగా మీ ఫ్యామిలీ ఇంపాక్ట్ అవ్వకూడదు. కొంచెం జాగ్రత్తగా హెల్ప్ చేయండి హెల్ప్ కావాల్సిన వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్ లో ప్రతి బ్రాండ్ ఒప్పో, రియల్మీ, ఇన్ఫినిక్స్, ఐకు, సామ్సంగ్, మోటరోలా ప్రతి బ్రాండ్ లో 20,000 రూపాయల లోపలే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మోటరోలా నుంచి 16-17,000 రూపాయల దగ్గర నుంచే వేగన్ లెదర్ అనే ఫోన్స్ మనకు లాంచ్ అయిపోయాయి. అండ్ చాలా మంది కూడా ప్రీమియం ఫీల్ ఉంటుంది అని చెప్పని వాటిని పర్చేస్ చేసుకుంటున్నారు. కాకపోతే వాటిలో డిసడ్వాంటేజ్ అంటే కాన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ కొని యూస్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పని మాట్లాడతానేమో. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్స్ దాదాపు ఒక 10 పైనే ఉన్నాయి. మనం ఎలా యూస్ చేసినా కానీ ఫోన్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పని నేను చెప్పను. మన మెయింటెనెన్స్ ని బట్టి ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ లో ఏ ఒక్క పాయింట్ కూడా మీకు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు ఒకవేళ మీరు ప్రాపర్ మెయింటెనెన్స్ తో ఫోన్ యూస్ చేసుకుంటే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 16-17,000 రూపాయల ప్రైస్ పాయింట్ లోనే మనకి వేగన్ లెదర్ బాడీస్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇది జెన్యూన్ లెదర్ కాదు. మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్ లో చూసేది జెన్యూన్ లెదర్. ఇది వేగన్ లెదర్. వేగన్ లెదర్ అంటే దీన్ని పియూ లెదర్ అని పిలుస్తూ ఉంటారు, ఎకో లెదర్ అని పిలుస్తూ ఉంటారు, ఇన్ఫాక్ట్ సింథటిక్ లెదర్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా టెక్నికల్ గా మాట్లాడాలి అంటే పాలీయూరిథేన్ పాలిమర్ అనే మెటీరియల్ ని యూస్ చేసి ఈ వేగన్ లెదర్ ని యూస్ చేస్తారు. పైనాపిల్ లీవ్స్ కానీ, యాపిల్ పీల్స్ కానీ, ఫ్రూట్స్ పీల్స్ కానీ, ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసి ఈ వేగన్ లెదర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ వేగన్ లెదర్ లో వచ్చే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే గ్రిప్, లుక్స్ అండ్ ప్రీమియం స్టాండర్డ్స్. ఈ మూడు కాకుండా మాక్సిమం సినారియోస్ లో దీనికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిని 1 by 1 ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డస్ట్. ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కాకుండా బయట అవుట్డోర్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ కేసు లేకుండా డైరెక్ట్ ఫోన్ కనుక ఎక్స్పోజ్ చేసేస్తుంటే పొల్యూషన్ వైస్ కానివ్వండి, మీ చేతులకుండే మరకల వైస్ కానివ్వండి, కొంచెం మాస్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ టర్మ్ లో ఇప్పటికిప్పుడు మరక ఏదైనా పడితే దాన్ని తుడుచుకుంటే పోతుంది కానీ లాంగ్ టర్మ్ లో ఆ మరకలు అలానే ఉండిపోతాయి. సో డస్ట్ నుంచి అంటే మరకల నుంచి రెసిస్ట్ అవడం కొంచెం కష్టం వేగన్ లేదు. రెండోది వేర్ అండ్ టైర్ విషయంలో చాలా ఇంపాక్ట్ అయ్యింది. షార్ప్ ఆబ్జెక్ట్స్, ఎగ్జాంపుల్ మనం పాకెట్ లో క్యారీ చేసుకుంటున్నప్పుడు కీస్ కానీ, ఇంట్లో నెయిల్ కటర్స్, నైఫ్స్, స్పూన్స్, ఫోక్స్ ఈజీగా స్క్రాచెస్ పడిపోతే ఈజీగా లేయర్ లేచిపోతుంటుంది లెదర్ది, ఇన్ఫాక్ట్ కట్ అయిపోతూ ఉంటుంది. మూడోది ఇది యాక్చువల్లీ పాజిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు, నెగిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ప్లాస్టిక్ అండ్ గ్లాస్ బాడీతో కంపేర్ చేస్తే వేగన్ లెదర్ లో కొంచెం షాక్ ప్రూఫ్ ఉంటుంది. బాడీ డైరెక్ట్ ఇంపాక్ట్ అవ్వకుండా కొద్దిగా షాక్ లోపలికి అబ్జర్వ్ అయింది. ఎందుకు అవుతుంది అంటే లేయర్స్ ఉంటాయి కాబట్టి. లాంగ్ టర్మ్ లో ఈ లేయర్స్ టెంపరేచర్ ని బట్టి, అంటే పీక్ సన్లైట్స్ లో మనం ఎక్కువ యూస్ చేస్తున్నా, పీక్ సమ్మర్ డేస్ లో మనం ఎక్కువ యూస్ చేస్తున్నా, ఇప్పుడు కాకపోయినా కానీ లాంగ్ టర్మ్ లో యూస్ చేస్తున్నప్పుడు కొద్దిగా గ్యాప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ మార్క్స్. ఆఫీస్ లో నా దగ్గరే 2-3 సార్లు జరిగింది ఇది. ఎక్కువ డిజైన్స్ ఏమైనా వేస్తున్నప్పుడు, ప్లాన్స్ ఏమైనా గీస్తున్నప్పుడు, మార్క్స్ ఏమైనా పెట్టుకుంటున్నప్పుడు పెన్ కానీ, మార్కర్ కానీ, స్కెచ్ పెన్ కానీ ఏదైనా మన చేతిలో పెట్టుకొని మళ్ళీ ఫోన్ మనం క్యారీ చేసాం అనుకోండి, ఏదో ఒక మార్క్స్ మనకి ఫోన్ మీద పడతాయి. ప్లాస్టిక్ బ్యాగ్ మీద, గ్లాస్ బ్యాగ్ మీద అయితే ఇలా అనగానే పోతాయి. బట్ లెదర్ మీద మాత్రం కొంచెం గట్టిగా కష్టపడి మనకు చెరిపితే గానీ పోవు. అది కూడా మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేయాలి, లేకపోతే లెదర్ బాడీ లేచిపోయింది అది తుడుచుకునేటప్పుడు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళ చేతిలో క్రయాన్స్, స్కెచ్ పెన్ లో, పెన్ లో ఏదైనా ఇచ్చి ఫోన్ పక్కనే ఉంటే ఫోన్ మీద గీస్తారనుకోండి, అటు ఇటు అయిపోద్ది. నెక్స్ట్ పాయింట్, ఫైర్ రెసిస్టెన్స్ ఉండదు. గ్లాస్ బాడీ మాత్రమే మనకి ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ అయినా, ఈ వేగన్ లెదర్ అయినా కానీ ఫైర్ కింద ఫోన్ వెళ్తే ఖచ్చితంగా మెల్ట్ అయిపోతాయి. రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత పాయింట్, సర్వీస్ చేసేటప్పుడు జనరల్ గా బయట సర్వీస్ చేయించేటప్పుడు బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే కొంచెం హీట్ చేస్తారు మెషిన్ మీద పెట్టి. హీట్ చేసినప్పుడు ఆ లెదర్ క్వాలిటీ అండ్ దాని లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. సో వన్స్ సర్వీస్ కి వెళ్ళింది అంటే వేగన్ లెదర్ బాడీ ఇంకా దాని లైఫ్ తగ్గిపోవడానికి రెడీగా ఉందని చెప్పని మీనింగ్. అండ్ ఇంకొకటి థర్మల్స్ పరంగా నేను ఇది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చాలా ఫోన్స్, పోకో X6 Pro కానివ్వండి, ఐకు నియో 9 Pro కానివ్వండి, మోటోలో వచ్చే మాక్సిమం ఫోన్స్ అన్ని కూడా నేను లెదర్ బాడీస్ ని పర్చేస్ చేస్తున్నా. ప్లాస్టిక్ బాడీతో కంపేర్ చేస్తే గేమింగ్ టెస్ట్ చేసేటప్పుడు థర్మల్స్ అనేవి కొంచెం ఈజీగా బయటకు వదిలేస్తూ ఉంటుంది లెదర్ బాడీ. ప్లాస్టిక్ బాడీ అయినా, గ్లాస్ బాడీ అయినా కొంచెం రెసిస్ట్ అవుతూ ఉంటాయి అండ్ థర్మల్స్ ని అంత త్వరగా బయటకి ఎక్స్పోజ్ చేయవు. లెదర్ బాడీకి అంత పవర్ ఉండదు, త్వరగా హీట్ ని బయటకు వదిలేస్తూ ఉంటాయి కాబట్టి చేతిలో కొంచెం వామ్ అనిపిస్తూ ఉంటాయి. దాని ద్వారా మనకి ఫోన్ తొందరగా హీట్ అవుతుందేమో అనిపించింది. నెక్స్ట్ పాయింట్, వేగన్ లెదర్ ఉండే ఫోన్స్ ఎక్కువ నీళ్ళలో తడిచాయి అనుకోండి, నానిపోయి దాని క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చినంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఈజీగా స్క్రాచెస్ పడతాయి, ఈజీగా పీల్ ఆఫ్ అయిపోయింది, గమ్మింగ్ ఊడిపోయే అవకాశం ఉండిద్ది. మళ్ళీ తడవడం ఒకసారి అయితే ఇబ్బంది ఏం లేదు. వాటర్ రేటింగ్ ఉంది కదా అని చెప్పని డైరెక్ట్ గా వాటర్ లో ఎక్కువసేపు ఇమ్మర్స్ చేసేస్తూ ఉన్నా వాటర్ డ్యామేజ్ కి వేగన్ లెదర్ ఎక్కువ సర్వైవ్ అవ్వదు. సో ఇవి వేగన్ లెదర్ యూస్ చేయడం వల్ల మాక్సిమం ఉండే డిసడ్వాంటేజెస్. ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసామనుకోండి, వీటిలో ఏ ఒక్క ప్రాబ్లం కూడా మన ఫోన్ కి వచ్చే అవకాశం లేదు. కంప్లీట్ గా మన యూసేజ్ ని బట్టి, అంటే మనం వాడుకునే దాన్ని బట్టి, మనం తీసుకునే జాగ్రత్తని బట్టి డిపెండ్ అయి ఉండిద్ది. ఇండియాలో నేను సజెస్ట్ చేసేది అయితే గ్లాస్ బ్యాక్ ఉన్న ఫోన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఆర్ఎల్స్ మెటల్ బ్యాక్ ఉన్న ఫోన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ దురదృష్టవశాత్తు అండర్ 30,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో అన్ని కూడా ప్లాస్టిక్ బ్యాక్ తోనో వేగన్ లెదర్ బాడీతోనే వస్తున్నాయి. సో ఒకవేళ మెయింటైన్ నేను చేయగలను, ఫోన్ జాగ్రత్తగా యూస్ చేసుకోగలను అనుకుంటే మీరు వేగన్ లెదర్ అయినా తీసుకోవచ్చు. వేగన్ లెదర్ వద్దు అనుకుంటే మీరు ఇంకా బ్లాక్ కలర్ లో ఆ ప్లాస్టిక్ బాడీని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.